అహ్మదాబాద్ నుండి లండన్కి వెళ్లే ఫ్లైట్ ఘోర ప్రమాదానికి గురైందన్న సంగతి మీ అందరికీ తెలుసు. మనం అందరం టీవీలో రెగ్యులర్గా అప్డేట్స్ని చూస్తూ ఉన్నాం. ముందు వీడియోలో ఈ ప్రమాదాన్ని చూసిన వారికి, చనిపోయిన వారి కుటుంబాలకు పీటీఎస్డీ, ఏఎస్డీ మరియు సర్వైవర్స్ గిల్ట్ లాంటి మానసిక ఇబ్బందులు రావచ్చని మాట్లాడుకున్నాం. మరి ఈ వీడియోలో వాటి లక్షణాలు ఎలా ఉంటాయో, ఈ మానసిక ఇబ్బందులు ఉన్నవారికి ఎలా సహాయం చేయాలో తెలుసుకుందాం. ఈ సమస్యలో ఉన్నవారు ఏం చేయాలి? ముందుగా చాలా ధైర్యంగా ఉండాలి. వీరికి ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ లేదా సైకోథెరపీ చాలా అవసరం. పీటీఎస్డీకి యాంటీ డిప్రెసెంట్ డ్రగ్స్ వల్ల ఉపయోగం ఉంటుంది. ఖచ్చితంగా డాక్టర్ని కలవండి. యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. వీటి వల్ల కామ్నెస్ పెరిగి మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది. సర్వైవర్స్ లేదా వారి కుటుంబానికి ఎమోషనల్ సపోర్ట్ మరియు గ్రూప్ థెరపీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తీవ్ర గాయాల వల్ల చికిత్స తర్వాత ఫిజియోథెరపీ మరియు పెయిన్ మేనేజ్మెంట్ చాలా అవసరం. మరి వీరి కోసం మనమేం చేయాలి? ఇలాంటి సమయంలో మనం చేయగలిగిన ఉత్తమమైన విషయం సహాయం చేయడం, వారి బాధని వినటం, అందరూ కలిసి ఏకంగా బలంగా ఉండటం, వారిని గ్రీఫ్ కౌన్సిలింగ్ సెంటర్స్కి తీసుకువెళ్ళటం, హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవ్వటం, వారు ఒంటరిగా లేరని గుర్తు చేయడం. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్తోనూ, మీ ఫ్రెండ్స్తోనూ ఈ అతి ముఖ్యమైన వీడియోని షేర్ చేయండి. అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది.